కూలి పని ఉంది వస్తావా అని పిలుస్తాడు. నమ్మి వచ్చే మహిళను బైక్ ఎక్కించుకుంటాడు. నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి కత్తితో బెదిరిస్తాడు. డబ్బు బంగారంతో ఉడాయిస్తాడు. అలాంటి క్రిమినల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సంపంగి శ్రీను అలియాస్ శ్రీను, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈ మధ్య ఇతని గురించి పోలీసులు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. అంటే ఇతని నేర చరిత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒంటరి మహిళలే సంపంగి శ్రీను టార్గెట్. ముఖ్యంగా కూలీకి వెళ్లే మహిళలనే టార్గెట్ చేస్తుంటాడు. వారి దగ్గరుండే నగదు, బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లడం ఇతని నైజం. కూలీల అడ్డా మీదికి వచ్చే శ్రీను మహిళలతో నైస్ గా మాట్లాడతాడు. ఒక దగ్గర కూలీ పని ఉందని నమ్మిస్తాడు. చాలా చాకచక్యంగా మహిళను బైక్ మీద ఎక్కించుకుని వెళ్తాడు. మహిళను నేరుగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి కత్తులతో బెదిరిస్తాడు. ఆ తర్వాత అందిన కాడికి డబ్బు, బంగారం దోచుకుంటాడు. పైగా పోలీసులకు చెప్పినా ఇతరులకు చెప్పినా చంపేస్తానని బెదిరిస్తాడు. మహబూబ్ నగర్ జిల్లా సంపంగి శ్రీను స్వస్థలం. కానీ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉంటాడు. ఒక ప్రాంతంలో పని పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మకాం మార్చేయడం కూడా సంపంగి శ్రీనుకు బాగా అలవాటు. మళ్లీ వేరే ప్రాంతంలో సేమ్ సీన్ రిపీట్ చేస్తాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మహిళల నుంచి దోచుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10కి పైగానే ఇతనిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇతన్ని పట్టుకునేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో కనిపిస్తున్నాడు. కానీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. పదే పదే ఫోన్లు మారుస్తూ, పేర్లు మారుస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాడు. గతంలో సంపంగి శ్రీను భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత మహిళలను బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని ఎట్టకేలకు రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీను పట్టుబడటంతో ఇక మహిళలు హాయిగా తమ పనులు చేసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.